హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెరియర్ మ్యాటర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్ ఈ యూనివర్సిటీలో అడ్మిషన్స్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ మనం చూడబోతా ఉన్నాం. ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ అంటే ఎవరైతే 10th క్లాస్ రీసెంట్గా పాస్ అయ్యారో వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చుంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఉంటే వాళ్ళు ఇంటర్మీడియట్ ఇంకా బీటెక్ కలిపి 6 సంవత్సరాలు చదవడానికి ఇదొక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లాగా. ఇంటర్మీడియేట్ అక్కడే ఉంటది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తర్వాత బీటెక్ కూడా 4 సంవత్సరాలు. అంటే 6 సంవత్సరాలు మనం ఆడే చదవాల్సి ఉంటది. ఇవి ఒక ఇది ఒక మంచి యూనివర్సిటీ. క్యాంపస్ కూడా చాలా బావుంటాయి. టీచర్స్ కూడా చాలా మంచి టీచర్స్ ఉంటారు. ఫెసిలిటీస్ కూడా బావుంటది. ఈ యూనివర్సిటీలో మనకి అడ్మిషన్స్ రావాలంటే మనకి 10th క్లాస్‌లో మంచి మార్క్స్ వచ్చుండాలి. 10th క్లాస్‌లో మంచి మార్క్స్ అంటే 85, 90, 95 అట్లాంటి మార్క్స్ మీ ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీ మెంబర్స్‌లో గాని ఎవరికైనా 10th క్లాస్ అన్ని మార్క్స్ వచ్చుంటే ఈ సంవత్సరం వాళ్ళు ఈ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్‌కి అప్లై చేసుకోవచ్చు. మనం మరిన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చూడబోతా ఉన్నాం. చూడండి, యూనివర్సిటీ నేమ్ వచ్చేసి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్. దీనికి ఎన్ని క్యాంపస్‌లు ఉన్నాయి? నూజివీడు, ఇంకా ఇడుగులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం. ఇవి 4 క్యాంపస్‌లు. ఇక్కడ స్క్రోల్ అవుతా ఉంది చూడండి. దాన్ని మనం క్లిక్ చేస్తే ఇంకొక వెబ్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, ముందుగా లాస్ట్ డేట్ ఎప్పుడు స్టార్టింగ్ వచ్చి మే నెల 8వ తారీఖు నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ తీసుకుంటున్నారు. ఆన్‌లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు? 25 జూను 25 తారీఖు కల్లా మనం అప్లై చేసి ఉండాలి. ఇంకా మనకి డీటెయిల్స్ కావాలంటే మనం ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ అని ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేయాలి. ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ మనం అప్లై చేయాలంటే ఈ లింక్‌లో క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఎవరెవరు అప్లై చేయొచ్చు? ఆంధ్ర, తెలంగాణ స్టూడెంట్స్, ఇంకా వేరే స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఈ డీటెయిల్స్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆర్జీవికేటీ ఏపీ అడ్మిషన్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ 24 అండ్ 25. ఇది డీటెయిల్డ్ నోటిఫికేషను. ఇవి డేట్స్, స్టార్ట్ డేట్స్, ఇంకా లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇంకా రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు, ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. ఈ పీడిఎఫ్‌ని లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాం. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ ఫీజు ఎంతో కూడా మీరు ఒకసారి చూడండి. ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క విధంగా ఉంటది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు 300, 200 ఎస్సీ, ఎస్టీకి అవి మనం పే చేయాల్సి ఉంటది. దీనికి అప్లై చేసుకోవాలంటే. ఎలిజిబిలిటీ ఏంటి? 10th క్లాస్ అయి ఉండాలి. ఇంకా రిజర్వేషన్ కూడా ఉంటది. రిజర్వేషన్‌లో అమ్మాయిలకి, గర్ల్స్‌కి 33% రిజర్వేషన్ ఉంది. ఇదొక మంచి విషయం. అమ్మాయిలు ఈజీగా అడ్మిషన్స్ తెచ్చుకోవడానికి ఇది చాలా మంచిది. ఇంకా ఇందులో చూడండి ఏవేంటి, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ దాన్ని ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటాం. తర్వాత బీటెక్ 4 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరాలు చదవాలి అక్కడ? 6 సంవత్సరాలు మనం ఆడ చదవాలి. ఇంకా ఇంకేమున్నాయి ఇంపార్టెంట్ డీటెయిల్స్? ఏమేం సర్టిఫికేట్స్ మనకి కౌన్సిలింగ్‌కి తీసుకెళ్ళాలి? మనకి షార్ట్ లిస్ట్ అయితే మనం కౌన్సిలింగ్‌కి రమ్మంటే ఇక్కడున్న ఈ సర్టిఫికేట్స్ మనం తీసుకెళ్తాం. తర్వాత ఫీజు ఒకసారి చూడండి. ఫస్ట్ 2 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి ఎంత? 45,000. ఎవరికైతే స్కాలర్‌షిప్‌కి ఎలిజిబిలిటీ ఉందో మీకు స్కాలర్‌షిప్ వస్తది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి, ఇంకా ఎవరైతే ఇన్‌కమ్ తక్కువ ఉందో వాళ్ళందరికీ స్కాలర్‌షిప్ వస్తది. ఫస్ట్ 2 సంవత్సరాలకి 45,000 కాడికి ఇది చాలా తక్కువ. బయట ప్రైవేట్ యూనివర్సిటీల్లో, ప్రైవేట్ కాలేజెస్‌లో చాలా ఎక్కువ ఉంటుంది గదా! ఇంకా 50,000 సంవత్సరానికి బీటెక్ 4 సంవత్సరాలు. మొత్తం 6 సంవత్సరాలు చదవాలి కదా! ఇంకా మెస్ ఫీజొచ్చి ఎంత ఉంటదంట? అటు ఇటుగా 3,000 ఒక్కొక్క నెలకి. ఇది గూడా చాలా తక్కువే. ఇది కూడా చాలా తక్కువే. ఇంకా చూడండి,
ప్రీ యూనివర్సిటీ కోర్సు. ఇది 2 సంవత్సరాలు మనకి ఇంటర్మీడియేట్ లాగా. ఇందులో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి? మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ఇవి ఉన్నాయి. తర్వాత బీటెక్ 4 ఇయర్స్. బీటెక్ 4 ఇయర్స్‌లో మీరు ఏ గ్రూప్ తీసుకోవాలి? మీరే చూస్ చేసుకోండి. సివిలా, మెకానికలా, కంప్యూటర్సా? బీటెక్‌లో మీరు ఏది తీసుకోవాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు మరిన్ని డీటెయిల్స్ కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ rgukt.in మీరు ఓపెన్ చేసి ఆ డీటెయిల్స్ చూడండి. 25th జూన్ కల్లా అప్లై చేసుకోండి.